హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో వెజ్ బిర్యానీ అండి. చూడండి, వెజ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, బంగాళదుంప, టమాటో అండి. వీటిని తీసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. కట్ చేసి బిర్యానీ సరుకులన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసానండి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ వేసేసానండి. చూడండి, ఇంకా రిమైనింగ్ టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి లాస్ట్లో వేసుకుందామండి. ఇవి మగ్గించాలండి బాగా నూనెలో. చూడండి, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచాను సిమ్లోనే. చూడండి, లైట్గా మగ్గుతున్నట్లు ఉన్నాయి కదండి ముక్కలు. వీటిని ఒకసారి కలుపుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, అడుగు పట్టుకోకుండా ఉండాలండి. దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటూ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కలుపుతూనే ఉండాలి, మనం వాటర్ పోసే వరకు, లేదంటే అడుగు అంటేస్తుందండి. అడుగు పట్టుకోకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్ని ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకుంటూ ఉండాలండి. దీనిలోకి లైట్గా ఉప్పు వేసుకుంటే ముక్కలకు కూడా ఉప్పు పడుతుందండి. ఇందులోకి బిర్యానీ సరుకులు, ఆకులు, హోల్ గ్రెయిన్ మసాలా అవన్నీ వేసేస్తామండి. చూడండి, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసానండి. వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగుతున్నాయండి. దీనిలోకి కొత్తిమీర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి పెట్టేసి స్టవ్ హైలో పెట్టుకోవాలండి. మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే బియ్యం అంతకి డబుల్ వాటర్ వేయాలండి. ఇందులోకి మూత తీసి ఒకసారి చూద్దాము. చూడండి, వేగుతుంది కదండి. దీనిలోకి పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలండి. ఉప్పు నేనైతే ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి. తర్వాత వాటర్ పోసాక, ఎసరు పోసాక దానికి సరిపడా అప్పుడు వేస్తానండి. ఉప్పు వేసాక బాగా కలుపుకొని చూడండి, మళ్ళీ మూత పెట్టేసి ఒక్క నిమిషం అట్లా ఉంచి తీస్తున్నానండి. దీనిలోకి నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు వాటర్ వేస్తానండి. నేను బియ్యం తీసుకున్న బియ్యంని కడిగి పక్కన పెట్టుకున్నానండి. దీనిలోకి వాటర్ వేస్తున్నానండి. 1, 2, 3, 4 గ్లాసులు వాటర్ వేసానండి. దీనిలోకి ఉప్పు సరిపడా వేసి మూత పెట్టేసి మరిగించాలండి. బాగా మరుగుతున్నాయన్నమాట.
మరుగుతానికి సిద్ధంగా ఉన్నాయండి. చూడండి 5 నిమిషాలకి ఇలా వచ్చిందండి. ఇది బాగా మరుగుతున్నాయి అన్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. దీనిలోకి బిర్యానీ మసాలా వేస్తున్నామండి నేను. మీరు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయినా వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. బిర్యానీ మసాలా వేసి మూత పెట్టేసి చూడండి మగ్గుతుంది. ఇప్పుడు పొంగి వస్తుంది. ఇప్పుడు మరుగుతున్నాయి కదండి. మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసేయాలండి. కలుపుకుంటూ గరిటెతో కలుపుకుంటూ వేయాలండి, లేదంటే ముద్దలు ముద్దలుగా అవుతాయండి. ఉండలాగా అవుతుంది బియ్యము, ఉడకదండి. కలుపుకుంటూ వేయాలండి. వేసాక మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఆగాక మూత తీసి చూసానండి. వాటర్ అలాగే ఉన్నాయి, బియ్యం ఉడుకుతున్నాయి కదండి. కొద్దిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ అవన్నీ కూడా బాగా ఉడికాయండి. మనం చూసిన వాటర్లో చూడండి. దీనిలోకి కొత్తిమీర వేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచాలండి. ఉంచితే మనకి వేడి వెజ్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూడండి దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా తేమ ఉన్నట్టుంది కదండి, దీన్ని కూడా పోయే వరకు ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వెజ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంతో టేస్టీ బిర్యానీ. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.